నా పేరు వెంకటేశం. నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ మిర్యాలగూడ సెక్రటరీగా పనిచేస్తున్నాను. నా అపాయింట్మెంట్ హైదరాబాద్ మార్కెట్ కమిటీలో 1985లో అపాయింట్మెంట్ అయిన సూపర్వైజర్గా. అంచెలంచెలుగా ఇక్కడ జైరాబాదు, హైదరాబాద్ మార్కెట్ కమిటీ, వికారాబాదు, షాద్నగర్, సూర్యాపేట్, కోదార్, హుజూర్నగర్లో పని చేసుకుంటూ, నిజామాబాద్లో పని చేసుకుంటూ నేను 8 నెలల కిందట వ్యవసాయ మార్కెట్ మిర్యాలగూడ మార్కెట్కు సెలక్షన్ సెక్రటరీగా బదిలీ అయినాను. సార్ 1985లో అపాయింట్మెంట్ అయినా సార్ అసిస్టెంట్ మార్కెట్ సూపర్వైజర్గా. హైదరాబాద్ మార్కెట్ కమిటీ చాలా పెద్ద కమిటీ. అక్కడ ఒక మినిస్టర్ హోదా గల చైర్మన్ అక్కడ ఉంటుండే. అక్కడ మన హైదరాబాద్ మార్కెట్ కమిటీలో మిర్చి మార్కెట్, కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్, బోయినపల్లి, గుడిమల్కాపూర్, ప్రజెంట్ గడ్డానం నుంచి షిఫ్ట్ అయింది బాడసింగారం. అక్కడ కూడా నేను సూపర్వైజర్గా పనిచేసిన. తర్వాత నా అదృష్టం కొద్ది సెలక్షన్ సెక్రటరీగా పనిచేసి వచ్చిన సార్. నేను నిజామాబాద్ నుంచి ప్రజెంట్ మిర్యాల మార్కెట్లో పనిచేస్తున్నాను. మా కుటుంబం, మేము హైదరాబాద్లో ఎల్బీనగర్ వాస్తులము. మా ఫాదరు సర్పంచ్ ఉండే, 1970లో చనిపోయారు. మేము అక్కడ ప్రాపర్ మాది ఎల్బీనగర్. అక్కడనే పుట్టి పెట్టినాను నేను. అదేంటి నేను అప్పుడు మా ఫాదరు 1975లో చనిపోయాడు. అప్పుడు నేను చిన్న పిల్లగాని, పరుషయ్య చనిపోయాడు. ఆయన జిల్లా పరిషత్ మెంబర్ ఉండే, సర్పంచ్ అదే జిల్లా పరిషత్ మెంబర్ ఉండే. 1975లో చిన్న పిల్ల, 10 ఏళ్ళ పిల్లగాని. ఈయన అదృష్టం కొద్దీ నాకు ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికింది. అక్కడ మార్కెట్ కమిటీలో ఒక బండారు మోహన్ రెడ్డి గారు అండి చైర్మన్ గారు ఉండే. 1985లో తెలుగుదేశం గవర్నమెంట్లో ఎస్సీ కోట కింద నాకు జాబ్ దొరికింది. వాళ్ళ పెద్ద ఆశ్రమంతో ఈ రోజు ఇక్కడ ఉన్నాను. అంటే ప్రతి మార్కెట్ మాదే, మా తల్లి అనుకోవాలి. మార్కెట్ కమిటీ అంటే మా తల్లి కింద మేము బతున్నాము. ప్రతి మార్కెట్ కమిటీలో అక్కడ వాతావరణం పరిస్థితి బట్టి, అక్కడ మార్కెట్ స్థితిగతులను బట్టి అక్కడ పనిచేయాల్సి వస్తుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు గుడ్డి మల్కాపూర్ మార్కెట్ ఉంది, అక్కడ కూరగాయల మార్కెట్. ఇప్పుడు బోయినపల్లి మార్కెట్, అది కూరగాయల మార్కెట్. ఇప్పుడు పళ్ళ మార్కెట్ ఉంది, అక్కడ ఫ్రూట్స్ మార్కెట్. మల్లపేట గంజ్ అంటే ఉల్లిగడ్డ మార్కెట్, మిర్చి మార్కెట్, ఇట్లా డిఫరెంట్ ఉంటుంది. అటు షాద్నగర్ పోయినా అక్కడ కాటన్ మార్కెట్ ఉంటుంది, కాటన్ డైరెక్ట్ ఇంపోర్ట్ ఉంటుంది. దాంతోపాటు మనం నిజామాబాద్ పోయినా పసుపు మార్కెట్, అక్కడ 3 సంవత్సరాలు పనిచేసిన. అక్కడ మంచి నాకు గుర్తింపు వచ్చింది. అక్కడ కూడా మద్దతు ధరతో పాటు మంచి అక్కడ ఉన్న అంటే రైతులతో కానీ కమిషన్లతో సమయపరిచి చాలా మద్దతు ధర రేటు చాలా బాగుండే. 18,000 పైచిలకు పోయినసారి పసుపు రేటు. ఈసారి కొద్దిగా తగ్గింది. అంటే పోయినసారి పంట తక్కువ ఉంటే రేటు బాగా వచ్చింది. ఈసారి కొంచెం పంట ఎక్కువ రేటు తగ్గింది. ఇప్పుడు మళ్ళీ పుంజుకుంటుంది. అక్కడ కూడా మేము 3 సంవత్సరాలు పనిచేసి వచ్చినాము. ఈ కాలానుగుణంగా ఇప్పుడు బదిలీ అయ్యి ఇక్కడికి మిర్యాలగూడ కూడా రావడం జరిగింది. ఇక్కడ కూడా పనిచేస్తున్నాం. ఇక్కడ కూడా మంచి వాతావరణం ఉంది. ఇక్కడ కూడా మా మార్కెట్ కమిటీ అంటే విలువ ఉన్నది. ఇక రైస్ మిల్ కూడా మాకు సహకరిస్తుండ్రు. ఒక రైస్ మిల్ వాళ్ళు కూడా సంవత్సరానికి ₹1,00,00,000, ₹1,50,00,000 అంటే వారం వ్యాపారం బట్టి మార్కెట్ కమిటీ కూడా 30 కోట్ల పైచీలకు ఆదాయం సమకూరింది. మొన్నే మా బడ్జెట్ సమావేశం జరిగింది. మా డైరెక్టర్ గారు అయిన లక్ష్మీబాయి మేడం గారు ఆదేశాల ప్రకారంగా ఈ సంవత్సరం ఎట్టి పరిస్థితుల్లో ఇంకా 32 కోట్లు చేయమని మాకు ఆర్డర్ ఇచ్చారు. దాని ప్రకారం మేము కూడా ఈ సంవత్సరం అంటే ఏప్రిల్ మాసం నుంచి మేము మళ్ళీ వచ్చే మార్చి వరకు 32 కోట్లు ఇచ్చిన లక్ష్యాన్ని మేము చేరుకుంటామని తెలియజేస్తున్నాం. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు, అంటే ఓపెన్ చెప్పాలంటే సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ పెద్దది ఉండే. జనరల్ మార్కెట్ కమిటీ మంత్రులందరూ అక్కడి వాళ్ళు ఉంటుండే. మినిస్టర్లు అందరూ ఆంధ్ర వాళ్ళు ఎక్కువ శాతం ఉంటుండే. మన వరకు ఎక్కువ పట్టించుకోపోతుండే. తెలంగాణ దగ్గర అయినాక మా గౌరవనీయులు మొన్నటిదాకా ఉన్న సింగిరెడ్డి ఇంజనీర్ గారు మినిస్టర్ చేసిండు. సార్ పీరియడ్ చాలా అంతకుముందు హరీష్ రావు గారు ఉండే మినిస్టర్ గారు, మార్కెటింగ్ శాఖ మినిస్టర్ గారు ఉండే. సార్ పీరియడ్లో నాబార్డు గోదాములు ఎక్కడ కూడా మారుమూల గ్రామాల్లో కూడా
నాబార్డు గోదాం అంటే మార్కెట్ కమిటీలకు గోదాములు ఉండాలి, రైతు సరుకు పన్నీర్ రైతు సరుకులకు ఇక్కడ సరిపడా గోదాం లేవని నాబార్డు లోన్ తీసుకొని ప్రతి మార్కెట్ కంపెనీలో 4-5 గోదాములు కట్టించారండి. అది ఇప్పుడు 1000 కోట్ల ఆదాయం మాకు చేకూరింది. గోదాము రూపాయలు చేకూరింది, గోదాములు ఇచ్చే ల్యాండ్ కూడా విలువ పెరిగింది. అదొక జరిగింది మనకు. దాంతో రాను సారు పోయినాక మన సింగరేణి గారు మంత్రి గారు వచ్చారు. సార్ పీరియడ్ ఆయన కూడా చాలా ఉత్తముడు. ఆయన కూడా ప్రతి నెలకు ఒకసారి కమిటీ సెక్రటరీని పిలిపించి రివ్యూ చేస్తుండే. వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు మా తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చారు. ఆ సార్ కూడా ఇంట్రెస్ట్, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి, ఇంత అనుభవం ఉన్న సారు. వాళ్ళు కూడా చాలా చొరవ తీసుకొని ఎవ్రీ మంత్ సెక్రటరీని కాకుండా మా డైరెక్టర్ కాలుతుంది మీటింగ్ పెట్టి ఇక్కడ చేసి ఏం జరుగుతుంది ప్రతిసారి వాళ్ళు రివ్యూ చేస్తారండి. రైతులు సాగు చేసే విషయంలో ఎక్కువగా మందులు ఎక్కువ స్ప్రే చేస్తున్నారు. ఒకటి సార్, ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు రైతులు వరి పండిస్తారు, 3 నెలలకు 4 నెలలకు పంట వేస్తారు, మళ్ళీ అదే పంట వేస్తారు. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు పంట మార్పి చేయమన్నారు. అంటే అదే పంట కాకుండా ఇంక వేరే పంట వేయమన్నారు. అది చేస్తే అలా బాగుంటుండే. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్పే నిజామాబాద్ పసుపు గురించి చెప్తున్నా. పసుపు పంట 9 నెలలు వస్తుంది. 9 నెలల వరకు రైతు వెయిట్ చేయాలి. 9 నెలలకు వచ్చినాక మార్కెట్కి వచ్చినాక అప్పుడు రేట్ లేదనుకో రైతు డమ్మాలు అవుతాడు. ఈసారి పసుపు వేసినాం. సపోజ్ ఒక రైతుకు ఒక 10 ఎకరాలు ఉంది. ఒక 5 ఎకరాల పసుపు పంట వేయండి, ఇంకా 5 ఎకరాల మొక్కలు కానీ కందులు కానీ అవి ఏమని చెప్పారు. మారిరు రైతులు, ఇంకా మారదనుకుంటాం. అదే ప్యాడీ కూడా మనకు రావాల్సిందే. ఇప్పుడు ఇక్కడ రాను దొడ్డు రకం ఉండే ప్యాడీలో, దొడ్డు రకం పోయి మన సన్న రకాలు వచ్చింది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చౌక డిపోజిట్ నుంచి కూడా సన్న రకం ఇస్తారు, సప్లై చేస్తారు. ఇప్పుడు మనకు చౌక రకం అంటే సన్న రకాలకు మనం డిమాండ్ పెరుగుతాం. మనకు అంటే మార్పులు అంటే కాలానుగుణంగా రైతులు మారుతున్నారు. మాత్రమే కాదు, పంటలు వేసే వాళ్ళు పంటలు వేస్తారు, పప్పు ధాన్యాలు వేస్తారు. మన ఏరియా మొత్తం ప్యాడీ పంట ఉంటుంది. అటు మహబూబ్నగర్ సైడ్ పోతే పల్లిగా వస్తుంది, అటు మన నిజామాబాద్ సైడ్ పోతే పసుపు పంట, ఇటు ఖమ్మం సైడ్ పోతే మిర్చి పంట. ఇట్లా ఉంటారు. వేసేవాళ్ళు వేస్తూ రేటు ఒకసారి రేటు అన్ని పసుపు రేటు కానీ మిర్చి రేటు కానీ అంతర్జాతీయ రేట్లు ఉంటాయి. మన లోకల్ రేట్లు కావాలి. ప్యాడీ అంటే మన లోకల్ రేట్లు. అక్కడ ఏ రేటు దాని ప్రకారం కొన్ని వాళ్ళు కొంటారు. కొన్ని వాళ్ళు కూడా ఇక్కడ సప్లై చేయాలి కదా. ఇప్పుడు పసుపు ఇక్కడ కాదు, వాళ్ళు కూడా కమిటీలు కూడా అక్కడ ఢిల్లీ నుంచి వివిధ స్టేట్లకు వెళ్ళి ఆర్డర్ ఇస్తారు వాళ్ళకు. బాబు ఈ రేటు కొనమంటే ఆ రేటు కొంటారు ఆయన. అక్కడ ఆ రేటు బట్టి కొంటాడు. ఒక్కొక్కసారి రైతు లాభం అవుతుంది, ఒకసారి నష్టం అవుతుంటుంది. ఇక్కడ ఈ ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఇక్కడ మార్కెటింగ్ కావచ్చు, తర్వాత మిల్లులు ఎక్కువ ఉన్న ప్రాంతం సార్. ఎట్లా ఉంది, ఎలా అనిపిస్తుంది సార్? చాలా సంతోషం అనిపిస్తుంది సార్. మిల్లులు చాలా ఉన్నాయి. వాళ్ళకున్న బాధలు అంటే మేము ఆప్తిరికా చెప్పాలంటే వాళ్ళకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయి. మిల్లులు ఎక్కువైపోయినాయి, పంట తక్కువైపోయింది. మీరు చూడండి, ఇప్పుడు ఇంకో వారం 2 వారాల్లో మన లోకల్ ప్యాడీ అయిపోతుంది. తర్వాత వాళ్ళు ఏం చేయాలి పరిస్థితి? బయటికి వెళ్ళి తెచ్చుకోవాలి. ఇప్పుడు సంవత్సరం మొత్తం రావాలి. వాళ్ళు మిల్లింగ్ వాళ్ళు కోట్లు పెట్టి ఉంటారు. వాళ్ళకు ఇప్పుడు మిల్లింగ్ అంటే ప్యాడీ దొరకకుండా బయటికి వెళ్ళి తెప్పించుకుంటారు. వాళ్ళు లేబర్ ఉంటారు, గుమ్మాసాలు ఉంటారు, అకౌంటెంట్ ఉంటారు, కరెంట్ బిల్లు ఉంటారు, వాళ్ళు ఉంటాయి అనే వాళ్ళు మన లోకల్ ప్యాడీ కొనుక్కుంటేనే బయట కొంటున్నారు. మొన్ననే ఒక 2 days కింద మన అంటే కలెక్టర్ మేడం గారు ఆదేశాలు ఇచ్చారు. అంటే ఆంధ్రాకి సరుకు వస్తుంది ఆపేయాలని. మేము ఒక స్టాప్ వేసినాం, మా స్టాప్ను పంపాము. వాడిపల్లి చెక్ పోస్ట్ కూడా బార్డర్ చెక్ పోస్ట్ కూడా ఆపారు. అంటే ఆంధ్రకి వెళ్ళి కానీ వేరే స్టేట్కి వెళ్ళి మన దగ్గర రావాలి సరుకు. ఈ సరుకు రావడం వల్ల వీళ్ళు మనకు తక్కువ ధర పెడతారని ఒక అభియోగం ఉన్నది. దాంతో బార్డర్ చెక్ పోస్ట్ ఆపేసి లోపల సరుకు కొంటారు ప్రజెంట్. సార్ చైర్మన్ అనేది సార్ నామినేట్ పోస్ట్ సార్. అది చైర్మన్ గారు పబ్లిక్ అంటే రిప్రజెంటేటివ్ ఒక చైర్మన్ గారు లేకుంటే సెక్రటరీ పూర్తి బాధ్యత వహిస్తాడు.
అంటే సెక్రటరీ గారు కాబట్టి సెక్రటరీ నా పోస్ట్ కాబట్టి అన్నీ చూసుకుంటా నా పైన ఇంకా అధికారులు ఉంటారు, అంటే పరిశీలించే గారు ఉంటారు, సార్ జనరేటర్ గారు వరంగల్ ఉంటాడు. ఏమున్నా మాకు ఏం ప్రాబ్లం ఉన్నా ఇమీడియట్ వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఫోన్ చేసి సార్ ఈ ప్రాబ్లం ఉందంటే చెప్తాను ప్రకారం ముందుకు వెళ్ళిపోతాం. ఈ మార్కెట్కి సంబంధించి సౌకర్యాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఉన్నాయి సార్, సౌకర్యం ఉన్నంతలో మనది నా రెగ్యులర్ మార్కెట్ సార్. మీరు అవంతిపురంలో మీరు ఇంతకుముందు ఓల్డ్ మార్కెట్ మీకు తెలుసు కదా, 10 ఏళ్ల కింద మార్కెట్ కలకల ఆడింది, సూర్యాపేటను ఢీకొన్నది ఈ మీరాగూడ మార్కెట్. ఇప్పుడు ఆన్లైన్ ఏమైంది, ఇప్పుడు మిల్లులు ఎక్కువ ఏర్పడే రైతులు నేరుగా మిల్లుకి వెళ్ళిపోవడం రైతు ఎక్కడ నమ్ముకోవచ్చు, రైతు హక్కు ఉంది అది. దానివల్ల ఈ మార్కెట్లో నేను లేను, అంతకుముందు ఒక 1 year 2 year మార్కెట్ నడిచింది, తర్వాత ఈ మార్కెట్ బంద్ అయిపోయింది. సరుకు డైరెక్ట్ మిల్లుకి వెళ్ళిపోతే మిల్లుకు అమ్ముకుని రైతు వెళ్ళిపోతారు. ఇప్పుడు 60 ఎకరాలు ఉందండి మార్కెట్ యార్డు, 60 ఎకరాలు 4-5 గోదాములు కట్టాము, గోదాములు కిరాకి ఇచ్చినాము, ఉన్న రోడ్లు ఉన్నాయి, అవన్నీ మేము చేస్తాం. ఎవరి సీజన్లో రబీ సీజన్ ఖరీఫ్ సీజన్లో 2 months 3 months మనకు ఖరీఫ్ ఐక్యపీ సెట్లో నడుస్తాయి మనకు, అంటే 6 నెలల దాకా నడుస్తుంది మార్కెట్. అల్లిన తర్వాత ఖాళీ ఉంటుంది. ఇప్పుడు ఏ మార్కెట్ నడిచినా కూడా మార్కెట్ అనేది ఒక సీజన్ ఉంటుంది. ఇప్పుడు నిజామాబాద్ పోతే పసుపు సీజన్, ఖమ్మం పోతే మిర్చి సీజన్, కాటన్ సీజన్. ఇప్పుడు నువ్వు పండ్ల మార్కెట్ పోతే మ్యాంగో సీజన్. ఇప్పుడు కూరగాయల మార్కెట్ అంటే సంవత్సరం మొత్తం వస్తుంటాయి. అట్లా ఏ మార్కెట్ అయినా కూడా 2-3-4 నెలలు నడుస్తుంది మార్కెట్, మీరు ఖాళీ ఉంటుందండి. అది ఈ కల్తీ విత్తనాలు అరకటి విషయంలో కావచ్చు, తర్వాత కల్తీ విత్తనాలు వస్తున్నాయి, పంటలు కూడా మార్పు చేయడంలో కొంత లోటు. సార్ ఈ కల్తీ విత్తనాలు నేను నా స్థాయి కాదు సార్, అది నేను అది మాట్లాడవద్దు. నేను సెక్రటరీ, నా వరకు నేను చెప్పగలుగుతాను. అది డిపార్ట్మెంట్ అగ్రి డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు సార్. మీ అనుభవంలో నిజంగా ఏ పంట వేస్తే ఎక్కువ రైతుకి మేలు చేశారు? సార్ ఇప్పుడు నేను నా అనుభవం మీరు చెప్తున్నాను. ప్యాడీ పంట చేస్తారు, 3 నెలలు ఒకసారి ప్యాడీ పంట వస్తే రైతు రేటు మద్దతు ధర ప్రకారం 100 రూపాయలు తక్కువ ఎక్కువ మద్దతు ధర తీసుకుంటున్నాను. అది పోతే పసుపు రేటు మిర్చి అనుకుందాం సార్, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. పసుపు రేటు మిర్చి రేటు అనేది 2 అంతర్జాతీయ రేట్లు అవి, మన లోకల్ రేటు కావు. అక్కడ కొనేవాళ్ళు కూడా మధ్య దళాలు ఉంటారు, అంటే టేరర్ కూడా అక్కడ పై వాళ్ళ లింక్ ఉంటాయి. అక్కడ ఏం రేటు కొంటారు అంటే ఇక్కడ ఆ రేటు కొంటారు, కొన్ని పంపుతారు. అప్పుడు ఒకసారి ఫ్లక్చుయేట్ అవుతుంటాయి, రేటు తక్కువ ఎక్కువ అవుతుంటాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ సార్ మ్యాంగో ఉంది సార్ మా దగ్గర. ఇప్పుడు ఫ్రూట్ మార్కెట్ నేను పనిచేసిన కదా, ఇప్పుడు ఒక్కోసారి ₹1,00,000 పోయింది టన్ను మ్యాంగో, ₹1,00,000 క్వింటాల్ పోయింది అంటే ₹100 క్వింటాల్ ఈయన దొరుకుతుంది. ఈయనకెళ్ళి వాడు మనకు ఢిల్లీ ఆగ్రాట్ పంపుతాడు. ఒక్కోసారి నష్టపోవచ్చు, ఒక లాభం రావచ్చు. ఆ పచ్చి సరుకు కూడా ఆ టైం పోవాలి, అక్కడ టైం పోయే వరకు సరుకు మగ్గిపోతుంది. ఒక రోజు లేట్ అయితే లారీ ఫెయిల్ అయిపోతుంది సరుకు. అట్టుంటాయి అదృష్టం సార్. ఈ పసుపు రేటు ఒకసారి బంగారంతో సమానంగా రేటు వచ్చింది సార్, లేదు అట్లా. అది మన చేతిలో ఉంటుంది సార్. మా డిపార్ట్మెంటు తల్లి, మేము మా ఓపెన్ చెప్పాలంటే మేము మా పిల్లల పెళ్ళి చేసుకున్నాము, మా పిల్లలు అంటే చదివించుకున్నాము, డిపార్ట్మెంట్ సొమ్ము తింటున్నాము. డిపార్ట్మెంట్కు నా తోటి సోదరులు ఉన్న ఉద్యోగస్తులు కూడా మేము ఎంతో రుణపడి ఉన్నామండి. సంతోషంగా ఉన్నాం, దేవుని దయ వల్ల మంచిగా ఉన్నాం, హ్యాపీ ఉన్నాం. రావాలి ఎందుకంటే పాతారం మొత్తం ఇప్పటికే మొత్తం యాంత్రికం అయిపోయింది. బయట వాళ్ళు వచ్చి బీఆర్ వాళ్ళు వచ్చి నాట్లు వాళ్ళు వేస్తారు, కోత వాళ్ళే కోస్తారు. ఇవి ఒకటే కాదు, ప్యాడేనే కాదు, రైస్ మిల్లులో కానీ కాటన్ మిల్లులో కానీ ఈవెన్ హైదరాబాద్లో కూడా ఈ ఉంటాయి మన లేబర్ దాంట్లో, అంటే మేస్త్రి దాంట్లో కానీ అంతా వాళ్ళు వచ్చేసారు. మన తెలంగాణ వాళ్ళు ఇంకా వెనుకబడి ఉన్నాం. మన పిల్లలు వస్తే ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఉద్యోగం రాని పిల్లలు ఉన్నారు, ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగం చేసుకోవచ్చు, రాని వాళ్ళు పొలాలు ఉండి చేసుకోవచ్చు, తప్పేం లేదండి. మంచి పంట పండిస్తే మంచి రేటు వస్తుంది. రావాలి, యంగు రక్తం వస్తేనే కదా మనం ముందు పోయేది. సార్ ఇప్పుడు సంతోషం అని నేను చెప్పలేను. ఇప్పుడు రేటు బాగుంటే రైతు సంతోషపడతాడు, రేటు తక్కువ అంటే ఆయన పెట్టిన పెట్టుబడి రావాలిగా. 3 నెలలు 4 నెలలు కష్టపడతారు పాపం, కష్టపడేందుకు రేటు బాగుంటే సంతోషపడతారు. అంతకుముందు 2800-2600 ఉండే క్వింటాలు, ఇప్పుడు 2200, 2300, ₹20 మద్దతు ధర. అక్కడ రేటు కొద్దిగా ₹150 తక్కువ పెడతాను. మన వార్తలు వస్తే మేము ఫోన్ చేస్తున్నాము, సరుకును బట్టి నాణ్యత బట్టి. ఇంకోటి రైస్ మిల్లో కొంటారు కదా, కొనేది వాళ్ళు పచ్చిదైనా ఇచ్చేదని కొంటారు. అదే గవర్నమెంట్ కొనాలంటే ఇప్పుడు దాని సిస్టమ్ ఉంది, గవర్నమెంట్ కొనాలి సిస్టమ్ ఉంది. అది అంటే తేమ శాతం ఇంత ఉండాలి. అదే రైస్ మిల్ అయితే 10 తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా తగ్గిన వాళ్ళు కొనేస్తారు. ఒక్కటండి,
రైతు పండించిన పంటకు కొనేవాళ్ళు కూడా ఉండాలి కదా. ఇప్పుడు మార్కెట్ నడవాలంటే అందరూ పాత్ర అందరూ వహించాలి. రైతు పాత్ర రైతు వహించాలి, కొనుగోదాలు వహించాలి, అమ్మాయిలు వహించాలి, దడి వహించాలి. అందరం ఉంటే సిస్టమ్ నడుస్తుంది. 10 రూపాయలు లాభం తక్కువ, లాభం ఎక్కువ నడుస్తుంది. థ్యాంక్ యూ సార్. మీకు సంతృప్తి ఇచ్చిన సార్. తప్పకుండా సార్ సంతృప్తి ఇచ్చింది సార్, హ్యాపీనెస్ సార్. నేను రైట్ థ్యాంక్ యూ.